మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, మనం అనుకున్నట్టుగా ఎక్స్చేంజ్ని రిలీజ్ చేస్తున్నాను. దానికి ముందుగా మీరు ఒక పని చేయండి. ఒక్కొక్క విషయాన్ని చెప్తాను, ఒక్కొక్క దాన్ని మీరు తీసుకోండి. దానికి ముందుగా మీరు ఇంతవరకు కేవైసీ చేసుకుని పెండింగ్లో ఎవరున్నాయో, పెండింగ్లో ఉన్నవన్నీ కూడా క్లియర్ చేశాను. అవి మీరు చెక్ చేసుకోండి. అంటే 1 అవర్ ముందు వరకు, 1 గంట ముందు వరకు ఇచ్చాను, అన్ని కేవైసీ చేశాను. గంట తర్వాత వచ్చినాయి, ఇప్పుడు అవుతున్నాయి. మిగతావన్నీ చేస్తాం, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. అది కేవైసీలన్నీ ఎక్స్చేంజ్లో కేవైసీలన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ని కూడా ఇచ్చేస్తున్నాను. ఏంటి ఎలాగా అనేది మళ్ళీ చెప్తాను మీకు. ఎక్స్చేంజ్ని కూడా ఇచ్చేస్తున్నాను. అందువల్ల మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు అర్జెంటుగా. ఈ తర్వాత మళ్ళీ మిగతా విషయం మళ్ళీ చెప్తాను. మొత్తం ఇచ్చేస్తాను. అలాగే మనకి చాలామంది ఎక్స్చేంజ్ ఉంది కదా, కేసీటీ ఎక్స్చేంజ్ ఎందుకు అని అడుగుతున్నారు. అంటే చాలామంది అడుగుతున్నారు. దానికి ముందు ఎక్స్చేంజ్ ముందు ఇచ్చేయచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. అందుకని ఎక్స్చేంజ్ కూడా మీకు ఇప్పుడు ట్రయల్కి ఇచ్చేస్తున్నాను. నేను అవన్నీ ఇచ్చేసి ఎప్పుడు అవుతుంది ఏంటంటే ఇప్పుడు చెప్తాను. మళ్ళీ ముందు చూడండి. ఎక్స్చేంజ్ ఇస్తున్నాను. అలాగే కేసీటీ ఎందుకు ఇస్తుంది, ఇది బీసీటీ ఎక్స్చేంజ్ ఎందుకు ఇస్తున్నానంటే, నాకు రోజు కొన్ని మెసేజ్లు లేదా కొన్ని వాయిస్ మెసేజ్లు లేదా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే, నేను పలానా వ్యక్తికి డబ్బులు పంపించాను, ఆయన కాయిన్స్ ఇవ్వలేదు. పలానా వ్యక్తికి నేను కాయిన్స్ పంపించాను, ఆయన డబ్బులు ఇవ్వలేదు. ఇలాంటి విషయాలన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పుడున్న ట్రాన్స్ఫర్ ఆప్షన్లోనూ మనం ఇచ్చినట్లయితే ఇలా ఒకరు కాయిన్స్ తీసుకొని డబ్బులు ఇవ్వకపోవడం కానీ, లేదా డబ్బులు తీసుకొని కాయిన్స్ ఇవ్వకపోవడం కానీ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ కట్టేస్తున్నారు, ఆ ఫోన్ ఆపేస్తున్నారు. ఒక సిమ్ వాడతారు, 100 నుంచి 1000 కాయిన్స్ తీసుకుంటారు. ఆ సిమ్ రేట్ అంత ఉండదు కదా, వెంటనే దాన్ని ఆపేస్తున్నారు. ఇవి నేను వాళ్ళందరికీ మళ్ళీ ఏం చేస్తే అవి మీకు వెనక్కి వస్తే తర్వాత చెప్తాను. అలా ఎవరైనా సరే కాయిన్స్ కానీ డబ్బులు కానీ ఇవ్వకపోతే వాళ్ళ అకౌంట్స్ బంద్ చేస్తాను నేను. అందులో కాయిన్స్ ఉన్నాయా లేవా అనేది కాదు, ఇంకా బయటికి రాదు. ఆ కాయిన్స్ మళ్ళీ వాళ్ళు పంపించేసిన తర్వాత మళ్ళీ మీరు వేరే అకౌంట్ నుంచి వాళ్ళకి కాల్ చేసి పంపిస్తేనే ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మీలాగే కష్టపడి చేసుకున్నారు. లేదా డబ్బులు ఇచ్చి కొనుక్కొని మీకు ఇచ్చి ఉంటారు కాయిన్స్, లేదా ఆ డబ్బుల్ని అప్పో చేసి తీసుకొచ్చి మీకు ఇచ్చి ఉంటారు. ఈ రెండింటిలో ఏం జరిగినా నష్టపోతారు. కాబట్టి అది చేయకండి. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికే బీసీటీ ఎక్స్చేంజ్ ఇస్తున్నాను. ఇలాంటివి జరగకుండా ఉండడానికి బీసీటీ ఎక్స్చేంజ్ ఇస్తున్నాను. బీసీటీ ఎక్స్చేంజ్లో ఎప్పుడైతే ఇచ్చానో కాయిన్ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఆగిపోతాయి. మీలో ఎవరైనా కాయిన్ ట్రాన్స్ఫర్స్ నేను ఆపకముందే మీరు ఏదైనా అకౌంట్స్లో వేసుకొని ఉన్నా, లేదా అకౌంట్స్ 2-3 అకౌంట్లు మీరు మేనేజ్ చేస్తున్నా, అవి మీకు కావలసిన అకౌంట్లు తెచ్చేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే మనిషి లేకపోయినా ఒక అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళందరికీ నేను కాయిన్స్ ఇచ్చాను, 0.25 ఇచ్చాను. ఎందుకంటే మీరు డబ్బులు పెట్టుకున్నారు అకౌంటు, కానీ ఆ అకౌంట్ వల్ల కాయిన్ రేట్ పడిపోతుంది. కాబట్టి మొదటిసారి వచ్చి ఇచ్చేసాను. అవి మీరు తెచ్చేసుకోండి. నెక్స్ట్ నుంచి కేవైసీ కరెక్ట్గా ఇది వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇలాగ ఈ బీసీటీ ఎక్స్చేంజ్ ఇవ్వడం వల్ల ఇలా డబ్బులు ఇచ్చాను, కాయిన్ రాలేదు, కాయిన్స్ ఇచ్చాను, డబ్బులు రాలేదని కొనసాగుతూ ఉంటారు. అది ఇచ్చినందువల్ల ఇంకా అవి రావు. ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ ఉంటే కొనసాగుతుంది లోకల్ ఎక్స్చేంజ్. ఇలా బీసీటీ ఇచ్చినందువల్ల అది కొనసాగదు. తర్వాత బీసీటీ ఎక్స్చేంజ్ ఉంది కదా, బీసీటీ ఎక్స్చేంజ్ ఎందుకు అని కూడా కొంతమంది అడిగారు. మన దగ్గర ఉన్న క్రౌడ్లో 90% మంది ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం కష్టం. బీసీటీ అనేది మీకు ఆల్రెడీ నేను
గతం నుంచి నేర్పించుకొచ్చాను ఏంటంటే, నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఎలా అమ్ముకోవాలి, నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఎలా కొనుక్కున్నారు మీరు, నాన్ స్టాకబుల్ మీరు ఏటీఎంలోకి ఎలా పంపించుకున్నారు, అదే నాన్ స్టాకబుల్ని ఎవరికైనా అప్పున్నోళ్ళకి ఇచ్చేశారు, లేదంటే ముందుగా డబ్బులు తీసుకొని ఇచ్చేశారు, ఇలాంటివి చేశారంటే మీకు ఆ కాయిన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో మీకు ముందు నేర్పాను. అదే ఆప్షన్స్తో బీసీటీ ఎక్స్చేంజ్ వస్తుంది. అంటే అమ్ముకోవడం ఈజీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు బీసీటీ చేయండి. లేదు నాకు ఎక్స్చేంజ్లో చేసుకోగలను, నాకు తెలుసు అన్న వాళ్ళు కే ఎక్స్చేంజ్లో చేసుకోండి. లేదా రెండింటిలోనూ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చలేని వాడడం మానేయచ్చు. కాబట్టి అది ఇచ్చాను. అంతేగాని అన్ని ఎక్స్చేంజ్లు ఎందుకు అని అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అన్ని ఎక్స్చేంజ్లు ఎందుకంటే అందరూ మనలాగా తెలివైన వాళ్ళు కాదు, అందుకని బీసీటీ ఎక్స్చేంజ్ ఇచ్చాను. నెక్స్ట్ వీటన్నింటిలో ఇంక మీదటి నుంచి ఆగస్టు 15 లోపు మన ఆప్షన్స్ అన్నీ మొత్తం ఓపెన్ అయిపోయి ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ట్రేడ్ చేద్దాం, టెస్టింగ్ ట్రేడ్ చేసేద్దాం. నేను అది కూడా నేను ఇస్తాను. ముందు ఈ విషయాలన్నింటినీ మన వాళ్ళందరికీ మీరు చెప్పేయండి. ఏది మీ కే ఎక్స్చేంజ్లో అన్నీ పెండింగ్ లేకుండా మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీ ఎస్వి అకౌంట్ లేదా ఇతర అకౌంట్లో నుంచి బీసీట్లోకి ఎలా పంపించవచ్చు, కే ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించవచ్చు అని కూడా నేను చెప్తాను. చక్కగా మీరు అద్భుతమైన మైనింగ్ చేసుకోండి, చాలా చక్కగా మనకు ముందుకెళ్తుంది. నేను మిగతా విషయాలు నెక్స్ట్ మాట్లాడతాను. ముందు ఇది వాళ్ళందరికీ చెప్పండి, చెక్ చేసుకోండి. అన్నీ కూడా కేవైసీలు పెండింగ్లు లేకుండా ఇచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ వివరాలు చెప్తాను. నేను అదే పనిలో ఉన్నాను. దీనికి కొద్దిగా ఆవేశపడిన వాళ్ళకి, నా మీద కోప్పడిన వాళ్ళకి కూడా నేను సంజాయిషీ ఇచ్చుకున్న తర్వాత కూడా మీకు కోపం వస్తుందో చెప్పండి, నేను అది నెక్స్ట్ ఇస్తాను. ఎందుకంటే వర్క్ చేస్తున్నాను కానీ కూడా ఖాళీగా కూర్చునే మనస్తత్వం కూడా కాదు నాది. థ్యాంక్ యూ. మీరు లేట్ అయినా సరే అద్భుతంగా వచ్చింది అనిపించేలాగే నెక్స్ట్ ఆగస్టు మొత్తం, ఆగస్టు అంతా మీకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలా ఇస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ.